టాలీవుడ్ లో వివాదం కొనసాగుతోంది. నిర్మాతల మధ్య ఈ వివాదం ఇప్పుడు చిచ్చు పెట్టింది. సినీ కార్మికుల వేతనాల పెంపు ఇష్యూ నిర్మాతల మధ్య కూడా సమస్యలకు కారణమవుతున్నట్లుగా తెలుస్తోంది. వేతనాలు పెంచడాన్ని ఒప్పుకునేది లేదంటూ చిన్న నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. బడా నిర్మాతలు వేతనాల పెంపుకు అంగీకరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ చిన్న నిర్మాతలు వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరిది ఒక్కో వెర్షన్గా కనిపిస్తోంది. కొంతమంది ఇప్పటికే ఒప్పుకొని కొన్ని 6-7 సినిమాల వరకు షూటింగ్స్ జరుగుతున్నాయనే సమాచారం కూడా జరుగుతోంది. ఈ వేతనాల పెంపుకు ఒప్పుకొని కారణం ఏంటి అన్నప్పుడు ఇప్పటికే సినిమా షూటింగ్స్ కోసం బయట నుంచి భారీగా డబ్బును తీసుకొచ్చుకొని హీరోలవి హీరోయిన్లవి ఆర్టిస్టులందరివి డేట్స్ను గ్యాదర్ చేసుకొని ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కేవలం ఈ కారణంతో కనుక షూటింగ్స్ ఆగిపోతే మళ్ళీ డేట్స్ తీసుకోవడం కష్టమవుతుంది. ఒకవేళ బయట నుంచి తెచ్చుకున్నటువంటి డబ్బులకి ఎక్కువ ఇంట్రెస్ట్లు కూడా పడతాయి. కాబట్టి వీలైనంత తొందరగా షూటింగ్లు పూర్తి చేసుకోవడం కోసం మేబీ కొన్ని సినిమాల వాళ్ళు ఒప్పుకున్నట్లుగా సమాచారం అందుతోంది. మరోవైపు ఒకవేళ పెద్ద నిర్మాతలకి ఇది పెద్ద సమస్యగా అనిపించే అవకాశం లేదు అనే అభిప్రాయం కూడా ఉంది కొంతమంది చిన్న నిర్మాతలకి. వాళ్ళు కనుక ఇలా పెంచడానికి ఒప్పుకుంటే చిన్న నిర్మాతలు నష్టపోతారు, చిన్న నిర్మాతలకి అంత స్థాయి ఉండదు పెంచి ఇవ్వడానికి ఇప్పుడు అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. అలా ఒప్పుకుంటే చిన్న నిర్మాతలు ఇక మేము ఊరుకోమని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు చిరంజీవి దగ్గరికి వెళ్ళింది ఈ విషయం. ఇప్పటికే అల్లు అరవింద్, సురేష్ బాబు, సి కళ్యాణ్, మైత్రి రవి, అలాగే ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ వీళ్ళందరూ కూడా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారు. ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆయన కూడా అన్ని కూలంకషంగా ఈ విషయం గురించి విని తర్వాత ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులతో కూడా నేను చర్చిస్తాను అంటూ చెప్పినట్లుగా తెలుస్తోంది. మరోవైపు యూనియన్ నాయకులతో కూడా చిరంజీవి మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంత గందరగోళం నడుమ వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నాం. మొన్న ఒక సీరియల్ షూటింగ్కి ఒక కాస్ట్యూమర్ వెళ్తే అక్కడ జరిగినటువంటి గొడవ మనం చూసాం. అతని మీద దాడి చేసి తీవ్రంగా గాయపరచడం మనం చూసాం. అంటే మిగతా యూనియన్ అంతా కూడా అవసరమైతే పస్తులు ఉండడానికి రెడీ అయిపోయి మేము ఇంత పెద్ద ఎత్తున అందరి కోసం ఇంత యుద్ధం చేస్తుంటే, ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంటే మీరు వరకు ఎలా ఇండివిజువల్గా వెళ్ళి పని చేసుకుంటారు? ఒకవేళ అలా వెళ్ళి పని చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మేము ఊరుకోమని చెప్పేసి యూనియన్ నుంచి కూడా హెచ్చరికలు జారీ అవుతున్నాయి కొంతమంది కార్మికుల విషయంలో. మరి ఈ నేపథ్యంలో మొత్తం మీద గందరగోళంగా ఉంది. ఇలాగే ఎన్ని రోజులు కొనసాగుతుంది? షూటింగ్స్ అన్నీ ఆగిపోవడం అనేది నిర్మాతలు నష్టపోతారు. ఇది కేవలం యూనియన్కి ఉన్నటువంటి సమస్య మాత్రమే కాదు. యూనియన్లో రోజువారీ ఇలా పని చేసుకొని డబ్బులు సంపాదించుకొని కుటుంబాలు నడుపుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక 4 రోజులు, వారం రోజులు, 10 రోజులు పని లేకపోతే వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కొంతమందికి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా 4 రోజుల తర్వాత, కొన్ని రోజుల తర్వాత అయినా సరే మళ్ళీ దారిలోకి వస్తారులే అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు ప్రొడ్యూసర్స్. మరోవైపు ప్రొడ్యూసర్లు బయట నుంచి చాలా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొస్తారు, కోట్లు తీసుకొస్తారు షూటింగ్స్ కోసం. ఈ నేపథ్యంలో వాటికి ఇంట్రెస్ట్లు పెరిగిపోతూ ఉంటాయి, ఇలాగే లేట్ అయిపోతూ ఉంటాయి. మరోవైపు పెద్ద స్టార్స్తో కానీ ఒక రకమైన స్థాయి నుంచి పెద్ద స్థాయిలో ఉన్నటువంటి స్టార్స్ అందరి డేట్స్ చాలా బిజీగా ఉంటాయి. ఈ నేపథ్యంలో మరి వాళ్ళ డేట్స్ బ్లాక్ చేసుకుని ఉంటారు. కాబట్టి ఇప్పటికిప్పుడు షూటింగ్స్ ఆగిపోతే రేపు మళ్ళీ షూటింగ్స్ ఎప్పుడు మొదలవుతాయో తెలియదు. వారం పట్టొచ్చు, 10 రోజులు పట్టొచ్చు, ఇంకా ఎక్కువైనా పట్టొచ్చు. ఒకవేళ అప్పటి వరకు ఈ డేట్స్ కనుక మళ్ళీ కుదరకపోతే, అందరి డేట్స్ కుదరకపోతే మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మొత్తం షెడ్యూల్ అంతా గందరగోళం అవుతుంది, ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి. ఇలా మొత్తం మీద ఇరువైపుల నుంచి కూడా నష్టపోయే అవకాశం ఉంది సినిమా షూటింగ్లు జరగకపోవడం వల్ల. మరి ఏం జరగబోతుంది? ప్రొడ్యూసర్స్ ఏమో మేము 5% ఇవ్వగలుగుతామని చెప్తున్నారు. యూనియన్ ఏమో లేదు, కుదరదు, మాకు 30% ఇస్తేనే పని చేస్తామని చెప్తున్నారు. మరి ఎవరు మాట నెగ్గబోతుంది? మధ్యవర్తిగా చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఎవరైనా ఈ అంశం మీద ఇరు వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడతారా, సర్ది చెబుతారా? అటు ఇటు కాకుండా, అటు 30 కాకుండా ఇటు 5 కాకుండా ఇంకేదైనా రేషియోలోనో ఇంకేదైనా పర్సంటేజ్తో ఫిక్స్ చేసి పెంచడానికి ఒప్పుకునేలా కానీ, లేదంటే ప్రస్తుతం షూటింగ్స్ కొనసాగించండి, నిదానంగా కొన్ని రోజులు డిస్కస్ చేసి ఏదో ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పేలా కానీ ఏదైనా చెప్తారా? మరొక ఇక్కడ ముఖ్యమైన అంశం ప్రొడ్యూసర్ సైడ్ నుంచి వినిపిస్తోంది. ఒక్కసారిగా షూటింగ్లు ఆపేసి మీరు డబ్బులు పెంచితేనే మేము చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం అనే అభిప్రాయం కూడా ఇక్కడ వ్యక్తమవుతుంది. అది మంచి పద్ధతి కాదు. అందరం కలిసి పనిచేసుకునే వాళ్ళం, మీరు ఒక్కసారిగా షూటింగ్లకు మేము రాము, డబ్బులు పెంచకపోతే అన్నని చెప్పడం సమంజసం కాదు. ఒక 5 నెలలో 6 నెలలో టైం ఇచ్చి ఈలోపు మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పడమో, లేకపోతే ఒక టైం లైన్ ఫిక్స్ చేసి అప్పటి వరకు షూటింగ్స్ కొనసాగించాలి, ఒక్కసారిగా మానేయడం సమంజసం కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి కొంతమంది ప్రొడ్యూసర్స్ ఏమో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు, మేము ట్రైనింగ్ ఇచ్చి ఆయా డిపార్ట్మెంట్స్కి మేము ట్రైనింగ్ ఇచ్చి పని చేయించుకోవడానికి సిద్ధమవుతున్నామని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఇప్పటికిప్పుడు ఇవాళ రేపు ట్రైనింగ్ ఇచ్చి ఫినిష్ చేసుకొని మేము వర్క్లో పెట్టుకోలేకపోయినప్పటికీ కూడా
నిదానంగా కొన్ని రోజుల తర్వాత మాకు ఆల్టర్నేటివ్గా దొరుకుతారు కదా అని చెప్పే వాళ్ళు ఉన్నారు. అలాగే మేము బయట ప్రాంతాల నుంచి ఇక్కడికి తెచ్చుకుంటాం, మేము ఆయా డిపార్ట్మెంట్స్లో పనిచేసే వాళ్ళని చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది అసలు ఇవన్నీ కుదరదు అనుకుంటే మేము బయట ప్రాంతాలకు వెళ్ళి మేము షూటింగులు చేసుకుంటాం, అసలు ఈ సమస్య ఉండదు కదా అని చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా మొత్తం మీద టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ వివాదం చాలా చర్చనెత్తుతుంది. మరోవైపు ప్రొడ్యూసర్స్లో కూడా చిన్న ప్రొడ్యూసర్స్కి పెద్ద ప్రొడ్యూసర్స్కి మధ్య కొంత గ్యాప్ క్రియేట్ చేసి అనుమానాలను పెంచే విధంగా కూడా ఇప్పుడు సిచ్యువేషన్ దారితీస్తుంది అన్నట్లుగా ఉంది. మరోవైపు కార్మికుల మధ్యలో కూడా కొంతమంది విషయంలో ఈ ఇష్యూస్ అవుతున్నాయి. షూటింగ్స్కి వెళ్ళిన వాళ్ళ మీద దాడులు చేయడం కానీ ఇలాంటి సమస్యలు కూడా లేకపోలేదు. కొంతమంది కార్మికులు ఇంత స్ట్రిక్ట్గా అవసరం లేదు, వెళ్ళి పని చేసుకుంటూ ఏదైనా మాట్లాడుకుందాం, 30 కాకపోతే 10 15 తీసుకుందాం అనే పరిస్థితిలో కూడా కొంతమంది ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. మొత్తం మీద చాలా తీవ్రమైనటువంటి గందరగోళం నెలకొంది. ఒకసారి అసలు ప్రొడ్యూసర్స్ ఏమంటున్నారు ఈ అంశానికి సంబంధించి? సి కళ్యాణ్ కానీ మరికొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా ఈ అంశం మీద రెస్పాండ్ అవుతున్నారు. వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఒకసారి చూద్దాం. ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్స్ మీటింగ్ జరిగింది. వాళ్ళు ఇనానమస్గా ఒక డెసిషన్ తీసుకొని పత్రికాముఖంగా మీడియా ముఖంగా అందరికీ తెలియచెప్పని చెప్పారు. చిన్న నిర్మాతలు వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతూ మార్కెటింగ్ లేక థియేటర్లు ఇబ్బంది పడుతూ వాళ్ళ డబ్బులన్నీ పోగొట్టుకుంటూ ఈరోజు సంవత్సరంలో 300 సినిమాలు రిలీజులు అయితే దాంట్లో 230 నుంచి 240 సినిమాలు చిన్న సినిమాలే ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఈరోజు ఈ చిన్న సినిమాల వల్లనే ఎంప్లాయీస్ చాలామంది ఈరోజు మనుగడలో ఉన్నారు. లేకపోతే ఈ చిన్న సినిమాలో లేకపోతే ఎంప్లాయీస్కి మనుగడ ఉండదు, వర్క్ షార్ట్ ఫాల్ వస్తుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కూడా ఈరోజు ఉండే కష్టానికి నిన్నటి దాకా మేము ఇచ్చే వేజెస్ కంటే ఒక 25% తగ్గించమని ఈరోజు ఉండే పరిస్థితికి రిక్వెస్ట్ చేయాలి అని చెప్పి డిస్కస్ చేసి, నిన్నటి దాకా తీసుకునే దానికి తగ్గించమంటే ఎలాగా అవుతారనేది ఈ క్వశ్చన్లన్నీ అయిన తర్వాత చిన్న సినిమా ఎలాంటి పరిస్థితుల్లో ఒక్క పైసా కూడా వేజెస్ ఇంక్రీజ్ చేసే పరిస్థితిలో లేదని చెప్పి తెలియచెప్పమన్నారు. అలాగే కౌన్సిల్ నుంచి ఛాంబర్ నుంచి ఫెడరేషన్కి, లేబర్ కమిషన్ గారికి తెలియచెప్పమన్నారు. అలాగే వీళ్ళు ఏ నెగోషియేషన్ చేసి ఛాంబర్ వారు ఏమి చేసినా ఆ అగ్రిమెంట్లో చిన్న సినిమాలకి ఈ వేతనాలు పెంపు వర్తించదు అని క్లియర్గా రాయమన్నారు. వాళ్ళు ఎవరితోనైనా పనిచేసుకోవచ్చు అనేది పెడుతున్నారు, జరగటం లేదు. మొన్నటిదాకా చిన్న సినిమాకి 25% తగ్గించి చేస్తామని చెప్పి అగ్రిమెంట్లో పెట్టి కూడా ఇంప్లిమెంటేషన్ జరగటం లేదు. కాబట్టి మాకు చాలా అసోసియేషన్లు, చాలామంది వర్కర్లు రెడీగా ఉన్నారు బాగా పనిచేసేదానికి. వాళ్ళందరితో మేము పనిచేసుకుంటాం, మాకు ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి చెప్పమన్నారు. ఈ ప్రొడ్యూసర్లు అందరి తరఫున నేను చిన్న సినిమాలే, నేను 83 సినిమాలు తీస్తే 55 సినిమాల దాకా నేను చిన్న సినిమాలే తీసా. ఆ చిన్న సినిమాలకి ప్రతినిధిగా మా నిర్మాతలందరి తరఫున ఒకే వాయిస్గా, ఎందుకనంటే ఇదే శ్రీనివాసరావు గారు క్లియర్గా చెప్పారు. కౌన్సిల్ హాల్లో చిన్న నిర్మాతల మీటింగ్ లో చాలా క్లియర్ గా చెప్పింది ఏంటంటే, చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం. మనం ఆల్రెడీ కర్ణాటక కంటే ఎక్కువ ఇస్తున్నాం, తమిళనాడు కంటే ఎక్కువ ఇస్తున్నాం, కేరళ కంటే ఎక్కువ ఇస్తున్నాం, బాంబే కంటే ఎక్కువ ఇస్తున్నాం. ప్లస్ మనం షూటింగ్ చేసుకుంటా అంటే మన చిన్న సినిమా తీసుకుంటా అంటే ఒక ఫైనాన్స్ ఇవ్వడానికి రాడు, ఒక డిస్ట్రిబ్యూటర్ కొనటానికి రాడు, ఒక ఎగ్జిబిటర్ ఫేవర్ చేయడానికి రాడు. ఇలా ఉన్న నెగిటివ్ సిచ్యుయేషన్ లో కూడా ఒక ప్యాషన్ తో మనం సినిమా చేసి ఇవాళ ఉన్న స్టార్ హీరోలు కానీ, స్టార్ డైరెక్టర్లు కానీ ఎవరైనా ఒకప్పుడు పుట్టింది చిన్న సినిమాతోనే. ఏ పెద్ద సినిమా నుంచి మళ్ళా కొత్త స్టార్ డైరెక్టర్లు, స్టార్ హీరోలు పుట్టరో, మళ్ళా మన చిన్న సినిమా నుంచి పుట్టించాలి. కాబట్టి మన చిన్న సినిమా బతికితేనే సినిమా ఇండస్ట్రీ బతుకుతుంది, లేకపోతే బతకదు. అందుకని మన చిన్న సినిమాలకి కార్మికులు వచ్చి ఇబ్బందులు పెడుతున్నారు, ప్లస్ రకరకాల ఇబ్బందులు, ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉంటున్నాయి. ఇన్ని సమస్యల మధ్య కూడా మళ్ళా మనం మెజారిటీ ఆఫ్ సినిమాలు చేస్తున్నాం. ఇవాళ 95 నుంచి 98% మనకు ఫెయిల్యూర్ ఉంది. అంటే 95 నుంచి 98% నిర్మాత నాశనం అయిపోతూ కూడా కార్మికులందరికీ వేతనం ఇచ్చి కార్మికుల్ని బతికిస్తున్నారు. ఇది దయచేసి కార్మికులు అర్థం చేసుకోవాలి. కేవలం 2 to 5% ఆఫ్ ది సక్సెస్ ఫిల్మ్స్ కి ఇచ్చే దాని మూలంగా కార్మికులు బతకటం లేదు. ఒక్క 95 నుంచి 98% నాశనం అయ్యేది నిర్మాతే. కాబట్టి ఆ నిర్మాత బాధను అర్థం చేసుకుని
యాక్చువల్గా ఇవాళ 25% తగ్గించి మేము చేయాల్సిందే అని చెప్పి నిర్మాతలందరూ అనటం జరిగింది. అని సరే వాళ్ళ కార్మికులు వాళ్ళ బాధలు కూడా అర్థం చేసుకుని సరే ఆ తగ్గించమనటం భావ్యం కాదు కాబట్టి ఉండదే ఇస్తూ మన ఇలాగే కంటిన్యూ చేయాలి. మళ్ళీ ఈ పెంచే వేతనం మాకు వర్తించకూడదు. గత 3 సంవత్సరాల క్రితం ఉన్న వేతనాలలో కూడా చిన్న సినిమాకి 25% రిబేట్ ఇవ్వాలి అని చెప్పి చాలా క్లియర్ గా అగ్రిమెంట్ లో ఉంది. తర్వాత మొన్న 3 సంవత్సరాల క్రితం కూడా పెంచిన వేజ్ లో 15% తక్కువకి చిన్న నిర్మాతకి ఇవ్వాల్సిందే అని ఉంది. కానీ అది ప్రాక్టికల్ గా అవటం లేదు. దానికి ఏదో ఇటు 5 కమిటీ అటు 5 కమిటీ అది ఇది. ఇక్కడ చిన్న సినిమానా పెద్ద సినిమా అంటే స్టార్ హీరోలతో చెయ్యని ఏ సినిమా అయినా చిన్న సినిమానే. స్టార్ హీరోలతో చేసే సినిమాల్లో పెద్ద సినిమా. దయచేసి మీరు సొంతకాలు పెట్టేసి మీరు మమ్మల్ని మా ప్రాణాలతో మీరు ఆడుకోవద్దు. మేము రైట్, మనం చూస్తున్నాం కదా, ముఖ్యంగా చిన్న సినిమాల నిర్మాతలు ఈ విషయంలో ఎక్కువ ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. ఒకవేళ కనుక పెద్ద సినిమా నిర్మాతలు కనుక పెంచి ఇస్తామంటే మేము ఒప్పుకోమంటున్నారు. అలాగే చిన్న సినిమాలకి కొన్ని వెసులుబాట్లు కూడా ఉన్నాయి. ఇంకా పెద్ద నిర్మాతలు ఇచ్చేదానికంటే కొంచెం తక్కువ ఇవ్వడానికి మాకు అవకాశం ఉంది, కానీ ప్రాక్టికల్గా అది పాసిబుల్ అవ్వదు కాబట్టి మేము ఉన్నదే ఇస్తున్నాం, మాకు నష్టం వస్తున్నా కానీ అని చెప్తున్నారు. అలాగే తమిళనాడు, కేరళ, ఇతర రాష్ట్రాల ఇండస్ట్రీలతో పోల్చుకుంటే మన దగ్గర ఎక్కువ ఇస్తున్నాం. అలాంటప్పుడు ఇంకా ఇలా మంకుపట్టు పట్టడం కరెక్ట్ కాదు అనేది కూడా అభిప్రాయంగా వ్యక్తం అవుతుంది. ఒకసారి మా ప్రతినిధి అనీంద్ర మనతో జాయిన్ అవుతున్నారు. అనీంద్రతో మాట్లాడదాం. అనీంద్ర, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు చిన్న నిర్మాతలేమో ఒకవేళ పెద్ద నిర్మాతలు ఒప్పుకుంటే మేము కుదరదని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పేస్తున్నారు. మరి పెద్ద నిర్మాతల పరిస్థితి ఎలా ఉంది? ఇలాగే కొనసాగితే ఇటు కార్మికులు ఇబ్బంది పడతారు, అటు ప్రొడ్యూసర్లు ఇబ్బంది పడతారు, ఇద్దరికీ సమస్యే. సో ఏం జరుగుతుంది? చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళింది కదా ఇష్యూ, ఆయన ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ఎస్ నందు, ఇప్పటికే సినీ కార్మికుల సమ్మె 4వ రోజుకి చేరింది. సో ఇప్పటి వరకు కూడా చర్చలు నడుస్తూనే ఉన్నాయి. అటు ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కూడా ఫిలిం ఛాంబర్తో మాట్లాడుతూ ఉన్నారు. ఈవెన్ ఈరోజు మధ్యాహ్నం దిల్ రాజును కూడా కలవనున్నారు. కానీ ఈరోజు చిన్న నిర్మాతలు మాత్రం చర్చించుకున్న తర్వాత చిన్న సినిమాలకు మాత్రం డెఫినెట్గా మేము పెంచడానికి వీలు లేదు, 30% అనేది పెంచితే మాకు ఇక్కడ నష్టాల్లో ఉన్నాం. చిన్న సినిమాలు అనేవి వస్తున్నప్పటికీ కూడా ఫ్లాప్స్లోనే ఉన్నాం మేము. ఇన్కమ్ కూడా రావట్లేదు, ఈవెన్ థియేటర్స్కి ఆడియన్స్ కూడా రావట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మేము ఇంకా 25% అనేది 25% తగ్గించి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. సో కానీ అది భావ్యం కాదు కాబట్టి మేము ఇప్పుడు ఇస్తున్నదే కంటిన్యూ చేస్తాం తప్ప 1% కూడా మేము ఇచ్చేది లేదు, ఇవ్వలేమని చెప్పేసి చిన్న నిర్మాతలు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే గిల్డ్కి సంబంధించి అంటే రన్నింగ్ ప్రొడ్యూసర్స్ కొంతమంది గిల్డ్ అని సపరేట్గా ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఇప్పుడు పెద్ద సినిమాలు తీస్తున్న కొంతమంది ప్రొడ్యూసర్స్ మాత్రం ఈ గిల్డ్లో ఉంటారు. సో వీళ్ళు మరి ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు? వీళ్ళ సినిమాలు ఆగకూడదు, టైంకి అంటే రిలీజ్ డేట్లు ఇస్తారు. ఒక స్టార్ హీరో సినిమా అనేసరికి ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు, చెప్పిన రిలీజ్ టైంకి ఆ సినిమా రిలీజ్ అవ్వాలి. సో దానికి సంబంధించి షూటింగ్ ఆగకూడదని చెప్పేసి షూటింగ్స్ అనేవి కొన్ని కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాం. అయితే రీసెంట్గా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ టైంలో కూడా అక్కడ కార్మికులు వెళ్ళి అక్కడ అడ్డుకోవడం, బయట నుంచి వచ్చిన కార్మికులను షూటింగ్ చేయనివ్వకుండా ఆపడం కూడా చూసాం. సో మరి ఆ గిల్డ్లో ఉన్న నిర్మాతలు ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు అనేది ఇటు ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ఫిలిం ఛాంబర్కి కూడా వాళ్ళు ఇన్ఫామ్ చేసి వాళ్ళ డెసిషన్ ఏంటనేది వీళ్ళతో కూడా చర్చించిన తర్వాతే వాళ్ళు అనౌన్స్ చేయాలి. ఒకవేళ పెద్ద నిర్మాతలు ఎవరైనా వాళ్ళకి ఎంత % ఇద్దామనుకున్నా కానీ అది మాతో చర్చించిన తర్వాతే వాళ్ళు డిసైడ్ చేసి ఇవ్వాలని చెప్పేసి చిన్న నిర్మాతలు ఈరోజు చెప్పడం జరిగింది చాలా క్లియర్గా. సో అయితే వీటన్నిటికీ కూడా మరి సినీ కార్మికులు ఒప్పుకుంటారా లేదా అనేది చూడాలి. సినీ కార్మికులకి అంటే కొంతవరకు మేము పెంచగలం, అంటే మరీ 30% పెంచడం మా వల్ల కాదు, సినిమాలు కూడా నష్టపోతున్న పరిస్థితుల్లో మేము ఉన్నాం. పెద్ద సినిమా అంటే దాదాపు 8 నుంచి 10 కోట్లు దాటిన సినిమాని పెద్ద సినిమాగా చూడాలి. స్టార్ హీరో యాక్ట్ చేసిన సినిమానే పెద్ద సినిమాగా చూడాలి. ఆ సినిమాకి సంబంధించి ఎంత % అంటే ఒక 5 to 10% వరకు అయితే ఇవ్వగలరు, కానీ 30% ఇవ్వడం అనేది అసాధ్యం అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి కూడా వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టారు అని చెప్పేసి ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కూడా చెప్పారు. అయితే కాల్ షీట్లకి సంబంధించి అండ్ ఇంకా రేషియోకి సంబంధించి సో ఎంతమంది ఉండాలి, ఇప్పుడు ఒక డాన్స్ క్రూ అంటే ఎక్కువ మెంబర్స్ని తీసుకోకుండా కొంచెం తగ్గించి తీసుకోవడం, ఇటువంటివన్నీ కూడా చేయాలి. అండ్ ఇంకా టెక్నికల్గా కూడా స్కిల్ అనేది డెవలప్ చేయాలి. ఇక్కడ స్కిల్ లేదని చెప్పేసి కొంతమంది ప్రొడ్యూసర్స్ ఎస్పెషల్లీ ఆ పీపుల్ మీడియా విశ్వప్రసాద్ చేసిన కామెంట్స్ చాలా వైరల్ అయినాయి. సో దానికి కార్మికులు చాలా స్ట్రాంగ్గా రిప్లై ఇస్తున్నారు. స్కిల్ లేకుండానే ఇంతకాలం మన సినిమాలు అంతర్జాతీయంగా వెళ్ళినాయా? సో స్కిల్ లేకుండానే 100 కోట్ల పైన సినిమాలు ఇంత మంచి అవుట్పుట్
అవుట్పుట్ వచ్చిందా, సినీ కార్మికులు కష్టపడకుండానే ఇంత అవుట్పుట్ అనేది ఎలా వచ్చింది అనేది వాళ్ళందరూ కూడా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. అయితే మొన్న మొత్తం ఫెడరేషన్ నుంచి సి కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత ప్రొడ్యూసర్ సి కళ్యాణ్తో కొంత చర్చలు నిన్న జరిగినాయి. బిఫోర్ ముందు చిరంజీవి దగ్గర కూడా వీళ్ళందరూ వెళ్ళడం జరిగింది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి. తర్వాత బాలకృష్ణన్ కూడా కలవడం జరిగింది. సో వీళ్ళు ఏం డిసైడ్ చేస్తున్నారు, ఒక 2 డేస్లో పరిష్కారం రాకపోతే వాళ్ళు డెసిషన్ తీసుకుని, వాళ్ళు నిర్ణయం తీసుకుని దీన్ని సార్ట్అవుట్ చేస్తామని వాళ్ళకి క్లియర్గా చెప్పడం జరిగింది. సో అందుకని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆ ఫెడరేషన్ సభ్యులతో మాట్లాడడం, కార్మికులతో మాట్లాడడం, యూనియన్ మెంబర్స్తో మాట్లాడడం. సో ఇప్పుడు షూటింగ్స్ అనేవి ఆపడం కరెక్ట్ కాదు, ప్రొడ్యూసర్స్ పొట్టగొట్టడం అవుద్ది. సడన్గా షూటింగ్స్ ఆగిపోతే ప్రొడ్యూసర్ చాలా లాస్ అవుతారు. కాబట్టి షూటింగ్స్ కంటిన్యూ చేయాలి. ఎంత పర్సెంటేజ్ అనేది పెంచాలి, 30% అనేది పాసిబిలిటీ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఒక 10 to 5% పెంచడానికి పాసిబిలిటీ అవుతుందని చెప్పేసి లేబర్ కమిషనర్తో కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా లేబర్ కమిషనర్ కూడా వీళ్ళతో సినీ కార్మికులతో యూనియన్ మెంబర్స్తో మాట్లాడినప్పుడు 30% వాళ్ళ పాసిబిలిటీ కాదని చెప్తున్నారు. 3 yearsకి కలిపి 30%, అంటే ఇయర్కి ఒక 10% చెప్పిన అయితే వాళ్ళు పాసిబిలిటీ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. మీరు ఆలోచించుకోండి అని అటువైపు నుంచి కూడా చెప్పించినట్టు తెలుస్తుంది. సో మొత్తానికి చిన్న నిర్మాతలు అయితే మేము ₹1 కూడా 1% కూడా పెంచి ఇచ్చేది లేదని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు. మరి గిల్డ్ అంటే పెద్ద నిర్మాతలు, రన్నింగ్లో ఉన్న ప్రొడ్యూసర్సు, 10 కోట్ల పైన సినిమాలు చేసే ప్రొడ్యూసర్స్ ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఫెడరేషన్ సభ్యులు ఇప్పుడు దిల్ రాజుని కలిసిన తర్వాత దిల్ రాజు ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు, దానికి వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా, షూటింగ్స్ ఆపేసినవి కంటిన్యూ అవుతాయా లేదా అనేది చూడాలందు. రైట్. థ్యాంక్ యూ అనింద్ర. మొత్తం మీద ఈ విషయం ఎప్పటిలోపు సార్ట్అవుట్ అవుతుంది అనేది మాత్రం ఎవరు చెప్పలేని పరిస్థితి నెలకొంది. చూద్దాం ఏం జరగబోతుంది అనేది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అనింద్ర. మొత్తం మీద చిన్న ప్రొడ్యూసర్స్, పెద్ద ప్రొడ్యూసర్స్ మధ్యలో కూడా కొంత గ్యాప్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి క్లియర్గా ఇక్కడ. మరోవైపు కార్మికులు సైతం ఈ విషయంలో ఇబ్బంది పడుతున్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎవరు అసలు ఇదంతా గైడ్ చేయాల్సిన అవసరం ఉంది అనేది ఇక్కడ కీలకమైన అంశం. ప్రొడ్యూసర్లు చెప్పింది కార్మికులు వినరు, కార్మికులు అడిగింది ప్రొడ్యూసర్లు ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరి ఎవరు దీన్ని సెటరైట్ చేయాల్సిన అవసరం ఉంది. చిరంజీవి గారిని కూడా ఈ అంశం మీద అప్రోచ్ అయ్యారు కాబట్టి ఆయన ఏమైనా ఈ అంశం గురించి చర్చించబోతున్నారా, ఇరు పక్షాలను కూర్చోబెట్టి మాట్లాడతారా, ఇంకేమైనా ఉండబోతుందా కీలక నిర్ణయం అనేది చూడాల్సిన అవసరం ఉంది. మీ అభిప్రాయాలను ఈ అంశం మీద వ్యక్తం చేయండి. ఎవరి వైపు న్యాయం ఉంది, ప్రొడ్యూసర్స్ వైపు ఉందా లేదంటే కార్మికుల వైపు ఉందా, ఎవరి వైపు ఈ విషయంలో న్యాయం ఉంది, ఎవరి డిమాండ్ ఇక్కడ కార్మికులు కోరుతున్నటువంటి డిమాండ్ సమంజసమేనా? ఈ అంశాల మీద మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.